ఇండియాలో ద మోస్ట్ చరిష్మాటిక్ లీడర్ ఇన్ ద వరల్డ్ నరేంద్ర మోడీ గారు ఈరోజు మనందరితో కూడా ఆటల గురించి ఇంటరాక్ట్ కావాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు అలీ గారికి, అంతేకాకుండా ఇప్పటికి కూడా యువకుడిగా కనపడే మన ప్రిన్సిపల్ గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలు, డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అదేవిధంగా విచ్చేసినటువంటి కొంతమంది కోచ్లు ఉన్నారు, నాతో పాటు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడితే నజీర్ గారిని, మిగతా వాళ్ళకి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఇక్కడికి హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా పిల్లలకు అభినందనలు, శుభాభినందనలు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు వారి ప్రజెన్స్, వారి ఇంటరాక్షన్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది సమాజం మీద కానీ వ్యక్తుల మీద కానీ. ఆ ప్రభావం చూపించగలిగిన వ్యక్తులే అత్యధికమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. అప్పుడే వాళ్ళకి లీడర్స్గా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అందులో మనం ఈ రోజున భారతీయులందరూ కూడా గర్వపడేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశం యొక్క స్థానాన్ని కావచ్చు, ఇమేజ్ని కావచ్చు, హైయెస్ట్ లెవెల్కి తీసుకోగలిగినటువంటి పరిస్థితికి తీసుకోగలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఈ రోజున ఈ దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ, మోరోవర్ యంగెస్ట్ కంట్రీగా ఉన్నప్పటికీ, స్టిల్ వీఆర్ నాట్ టీచింగ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. ఒలింపిక్స్లో కావచ్చు, గ్లోబల్గా జరిగేటువంటి పర్ఫార్మెన్స్లో కావచ్చు. అటువంటి పరిస్థితులు ఖేలో ఇండియా పేరు మీద ఈ రోజున పిల్లల్ని ఇంటరాక్ట్ మీతో పాటు మమ్మల్ని కూడా మోటివేట్ చేసేటువంటి ఒక కార్యక్రమానికి నాంది పలికినటువంటి సందర్భం అనేది మీరందరూ అదృష్టవంతులు, అన్ని పుచ్చుకోమని చెప్పేసి కోరుతా ఉంటారు. ఎందుకు అదృష్టం అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయాల. అసలు దేశ ప్రజలతో మాట్లాడాలనే ఆలోచన గతంలో ఏ ప్రధానమంత్రికి రాలా, ఏ ప్రెసిడెంట్కి రాలా ఈ దేశంలో. ఈయన పలుమారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూనే ఉంటాడు. మన్ కీ బాత్ కావచ్చు, లేదంటే డిమానిటైజేషన్ సందర్భంగా కావచ్చు, కోవిడ్ సందర్భంగా కావచ్చు, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ మీద చూపేటువంటి ప్రభావం కావచ్చు, వాటి నుంచి మనం ఏ రకంగా ముందుకు పోవాలనే ఆలోచన దేశ ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకునేటువంటి ఒక ఆలోచన కార్యక్రమం కావచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి, అనియమితమైనటువంటి నాయకత్వ లక్ష్యం. అటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు ఈ దేశ ప్రధాని కావడం ఈ దేశ ప్రజలందరూ కూడా చేసుకునేటువంటి అదృష్టం. అందరి అద్భుతమైనటువంటి నాయకుడు ఈ దేశంలో యువత అద్భుతమైనటువంటి ఆలోచనకి ఎదగలరు, ఆలోచనతో ముందుకు పోవాలి. ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచనలో మేజర్ కాంట్రిబ్యూషన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే యంగెస్ట్ కంట్రీ. స్లోలీ మనం మళ్ళీ వచ్చే ఫినామినాలో చేంజెస్ రావచ్చు. ఎందుకంటే పిల్లలు అనేటువంటి రేపో రేట్ ఏదైతే ఉందో తగ్గుతారు. కాబట్టి వచ్చే రోజుల్లో డౌన్ అయిన 115-20 ఇయర్స్లో మనం వెనకూడవచ్చు. బట్ ఈ 10-15 సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైనటువంటి శక్తిని అన్ని రంగాల్లో అగ్రగామిగా దేశాన్ని పెట్టేటువంటి పరిస్థితులు కల్పించుకోవాలనే ఒక ఆలోచనతో ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం మీరందరూ కూడా ఈ జస్టిస్ కావచ్చు, ఈ ఆపర్చునిటీ కావచ్చు అర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని కోరుతా ఉన్నాను. నాకు కూడా వ్యక్తిగతంగా అనుకునే వీళ్ళకు పోవాల, అయినా కూడా నాకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్ని కూడా డ్రాప్ చేసి మరి ఎప్పటికప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మాకు ఒక కొత్త ఎంతూజియాజం వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఇట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము ఎప్పుడైనా పెట్టి వచ్చినప్పుడు పిల్లల దగ్గరికి, చిన్నారుల దగ్గరికి పోతే ఇంకా ఎక్కువ, మీకంటే ఎక్కువ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ. వీ హ్యావ్ బీన్ ప్లేస్డ్ దట్ వే. నాకు కూడా ఒక అదృష్టం. కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని ఒక సద్వినియోగం చేసుకుంటూ
భవిష్యత్తులో ఏదైతే ఈ జాతి మీ గురించి ఆలోచన చేస్తుందో, అగ్రనాయకత్వం మీ గురించి ఒక నమ్మకాన్ని పెట్టుకుంటూ వాటిని నిలబెట్టుకునే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు కూడా అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ అధ్యాపక బృందానికి, సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.